ఆ సూర్యుడే వెలుగు కాబట్టి తన వెలుగులోనే తను ప్రకాశిస్తాడు. ఇప్పుడు ఆ లైట్ ఉంది, సూర్యుడు వరకు ఎందుకు పోవాలి? ఈ లైట్ ఉంది, ఆ లైట్ని చూడడానికి ఇంకొక లైట్ వేసి చూడడం వల్ల ఎందుకు? అదే ప్రకాశము, ఆ లైటే వెలుగుతుంది కాబట్టి దాని వెలుగులోనే అది కనిపిస్తుంది. అది చూడడానికి ఇంకొక వెలుగుతో అవసరం లేదు. అది వెలుగే కాబట్టి దాని వెలుగులోనే లైట్ కనిపిస్తుంది. ఆ విధంగా జ్ఞాన స్వరూపమైన మనలో ఉండేటువంటి ఈ పరమాత్మ కూడా తనను ప్రకాశింపజేయడానికి ఇంకొక ప్రకాశంతో అవసరం లేదు. తన ప్రకాశంలోనే తాను తెలియబడుతూ ఉంటాడు. అక్కడ ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ అని. మనలోని మనోబుద్ధుల యందు సంకల్ప వికల్పాదులను విశ్రాంతి చెందిన ఆత్మతత్వము స్వయం ప్రకాశమవుతున్నది. సరే, ఎందుకు అందరికీ కనపడలేదు? ఇంత స్పష్టంగా అందరిలో ఉంది కదా ఈ పరమాత్మ యొక్క ప్రకాశం, జ్ఞాన ప్రకాశం. మరి అందరికీ ఎందుకు తెలియబడడం లేదు అంటే ఆ జ్ఞాన ప్రకాశానికి ఎదురుగా వాడికి ఒక మనస్సు పెట్టుకొని వాడు ఈ విషయము ఆ విషయము వాళ్ళ విషయము వీళ్ళ విషయము అన్ని విషయాలు అనుకుంటూ ఉండడంతో ఆ విషయ రూప ప్రపంచమంతా ఒక పిక్చర్ పడినట్టు పడుతుంది లోపల మనస్సులో. ఆ ప్రపంచం, ఆ పడుతున్న ప్రపంచాన్ని మన జ్ఞానం చూస్తూ మనలో ఉండేది కంటే జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయినా అది ఆ ఎదురుగా ఆ పిక్చర్ పడే వాళ్ళకి ఈ వాక్కు ఏదేదో అనింది అనే వాళ్ళకి వాళ్ళంతా కనపడినారు, ఆ మనస్సులో కనపడింది. ఆ దాన్ని ఈ జ్ఞానం ప్రకాశింపజేస్తుంది. అప్పుడు ఏమైంది? ఈ జ్ఞానము ఆ చూడబడే విషయాలతో కలిసిపోయి అది ఇది ఒకటైపోయింది. ఇప్పుడు నేను ఈ పని చేస్తానే, ఆ పని చేస్తానే, అక్కడ పోతా, నేను ఇక్కడ పోతా అని అంటుంటే ఆ విషయ రూపం ప్రపంచము తాను ఒకటైపోతున్నారు. కాబట్టి అందరిలో ఈ పరమాత్మ ఉన్న ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అందరూ పరమాత్మ స్వరూపులే, కానీ ఎవరికి తెలియబడడం లేదంటే ఎందుకు అంటే ఈ విధమైన ప్రపంచం వచ్చి అడ్డపడుతుంది. ఆ ప్రపంచం అడ్డపడడంతో ఆ ప్రపంచాన్ని చూసుకుంటూ ఉండిపోతున్నాడే కానీ ప్రతి మానవుడు ఈ పరమాత్మను తెలుసుకోలేకుండా ఉన్నాడు అంటాడు. పరిమితపరచు పరిధులు లేనిదొకట చేత పరమాత్మ లోపల బయట సమస్త నామరూపములందు తద్బాహ్యమందు కూడా తప్పక ఏకరూపమై ఉండవాలి. ఇంతవరకే ఉంటాడు, ఇంతవరకే ఉంటాడు, దీని వెలుగు ఇంతవరకే అని పరిమితం పరిధులు లేవు. అంటే ఇక్కడ నుంచి నువ్వు అమెరికా చూసి వచ్చి ఉంటే అమెరికా అని అనుకుంటే ఆ అమెరికా కూడా పోయి అమెరికాను తీసుకొని వచ్చి నీళ్ళు చూపిస్తుంది. నువ్వు ఏది చూసినావో, ఏ ప్రపంచాన్ని చూసినావో ఆ ప్రపంచాన్ని అనుకుంటే ఆ ప్రపంచ రూపం అంతా ఏర్పడుతుంది. ఆ మనస్సులో ఆ ఆకారం పొందుతుంది. అప్పుడు దాన్ని చూస్తూ ఉన్నావు. అట్లా పరిధులు లేనటువంటిది ఇంత మాత్రమే చూస్తుంది, ఇది ఇంత మాత్రమే చూస్తుంది, ఇంతకెక్కువ చూడలేదు అనేది లేదు. ఏది కనిపిస్తుంటే దాన్ని అంతా కూడా తెలుసుకుంటూ ఉంది ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. కాబట్టి ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ పరిధులు లేనిది. ఇంత ఇంత అని ఏదో ఇంత అని చెప్పడానికి వీలు లేనిది. అనంతము, అఖండము, సర్వవ్యాపకంగా ఉంది ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. అట్టి అద్వైత తత్వము కావున అది చలనము లేనిదై భయాతీతమై ఉండవచ్చు. ఆ జ్ఞానస్వరూపము రెండవది లేకుండా అద్వైత తత్వం కాబట్టి అద్వైతము అంటే ఏమిటి? రెండవది ఉంటే ఒకటట్టే ఉంటుంది. అట్లా లేకుండా అద్వైతము అంటే అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆకాశం ఉంది, ఆకాశాన్ని కదలమంటే ఎట్లా కదులుతుంది? ఎందుకు? అంతటా ఆకాశమే నిండిపోయింది. ఆకాశం లేని చోటు ఉంటే కదా ఈ ఆకాశం అక్కడికి పోయేది. సర్వవ్యాపకంగా నిండిపోయింది ఆకాశం. ఇంకా దీన్ని కదలమంటే ఎట్లా కదులుతుంది? కదలలేదు కదా.
ఆ విధంగానే ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కూడా చిదాకాశ స్వరూపుడై సర్వవ్యాపకంగా నిండిపోయి ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కదిలేవాడు కాదు, అచలము అంటే కదిలేవాడు కాకుండా అంతటా నిండిపోయినటువంటి వాడు ఈ పరమాత్మ స్వరూపుడు అని. గ్రహో న తత్ర నో సర్గః చింతా యత్ర న విద్యతే ఆత్మ సంస్థం తదా జ్ఞానం అజాతి సమతాం గతం. నిశ్చింతయైన ఆత్మతత్వమందు గ్రహణము కాని ఉత్సర్గము కాని ఉండజాలదు. ఆత్మయందే స్థాపితమై ఆత్మయందే రమించు ఆ జ్ఞానము అఖండత్వమును సమత్వమును పొందుచున్నది. ఆ జ్ఞాన స్వరూపము మనలో ఉండేటువంటి ఆ జ్ఞాన స్వరూపము అంతటా నిండిపోయి ఉంది. కాబట్టి ఈ ఆకాశం ఎట్లా నిండిపోయి అంతటా కదలడానికి వీలు లేకుండా అంతటా అదే నిండిపోయిందో అట్లా చిదాకాశ స్వరూపమైన ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కూడా సర్వత్రా నిండిపోయి ఉన్నాడు. కాబట్టి కదలడానికి వీలు లేకుండా నిరాకారంగా నిలిచి ఉన్నాడు. సమాధి రచలో వయ అచలము, సమాధి అంటే కదిలేది కాదు, ఎప్పటికీ అంతటా నిండిపోయి ఉండేటువంటి తత్వము ఈ పరమాత్మ స్థితి. కాబట్టి ఆ పరమాత్మ కదలకుండా సర్వవ్యాపకంగా నిండిపోయి ఉన్నాడు. మనస్సును అధిగమించిన ఆ పరమాత్మ తత్వము మన ఆత్మీయానుభవంలోకి వచ్చుచున్నది అని చెప్పబడుచున్నది. మనస్సును దాటినటువంటి ఆ పరమాత్మ తత్వము మనం ఎప్పుడు ధ్యానించడానికి మొదలుపెట్టినామో, ఎప్పుడు అనుకోని ఆ పరమాత్మ తత్వాన్ని విచారణ చేసి తెలుసుకున్నామో, అటువంటి అచలమై సర్వవ్యాపకంగా ఉండేటువంటి పరమాత్మ తత్వమైనా కూడా మన మనస్సులో వచ్చి ఇది పరమాత్మ, ఇటువంటి వాడు పరమాత్మ అని తెలియబడే స్థితిలోకి వస్తూ ఉన్నాడు. లేకపోతే అందరూ ఎట్లా తరిస్తారు? జ్ఞానులంతా పరమాత్మను తెలుసుకోవాలి కదా, తెలుసుకొని తరించవాలి కదా. దేంతో తెలుసుకుంటారు? ఆయన మనోబుద్ధులతోనే తెలుసుకోవాలి కదా. ఎంతెంత విచారణ చేస్తున్నారో ఆ మనోబుద్ధులతో అంతంత ఆ మనోబుద్ధుల్లో నిండిపోతుంది ఆ పరమాత్మ స్థితి. ఆ విధంగా అందరిలో నిండిపోయి అన్ని మనోబుద్ధుల్లో నిండిపోయి ఇది పరమాత్మ, ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మము అని తెలియబడుతుంది ప్రతి వాళ్లకు. విచారణ చేసేటువంటి అందరికీ కాదు, బ్రహ్మభావాన్ని అర్థం చేసుకొని ఆ బ్రహ్మత్వాన్ని విచారణ ఎంతెంత చేయగలుగుతుంటే అంతంత అధికంగా సర్వవ్యాపకంగా బ్రహ్మస్వరూపం ఉన్నట్టు వారికి తెలియబడుతుంది అంటారు. మనోవృత్తులు లేనట్టి స్థితియే దివ్యానుభూతి అవుతున్నది. ఆ బ్రహ్మం ఎట్లాంటిది? అంతటా ఉంది కదా, నిరాకారమై ఉంది కదా. ఆ నిరాకారమై ఉన్న బ్రహ్మము నా అనుభవంలోకి ఎట్లా రావాలా, నేను ఎట్లా పొందవాలా అంటే ఈ మనస్సు ఉందే, నా మనస్సు ఎప్పుడైతే వాళ్ళలో వీళ్ళు ఆ ఊరు ఈ ఊరు అక్కడ బిడ్డ ఇక్కడ ఈ పిల్ల అనుకుంటూ ఆ మనస్సు ఆకారం పొందుకుంటూ ఉంటుంది కదా, విషయ రూపాకారం. ఎప్పుడు ఏది అనుకోకుండా నిలబడిందో నా మనస్సు, ఏది అనుకోకుండా నిలబడే వాళ్ళకే ఏమైంది అంటే నిరాకారమైంది. ఆ నిరాకారమైనటువంటి ఆ మనస్సులో ఈ బ్రహ్మస్వరూపము, జ్ఞానస్వరూపము ప్రతిబింబించి సర్వవ్యాపకమైన బ్రహ్మంగా అనుభవం వెలియబడుతుంది. ఆ విధంగా అనుభవిస్తూ ఉంటాడు జ్ఞాని అయినటువంటి వాడు. ఆ పరమాత్మను ఆ అనుభవంలోకి తెచ్చుకొని ఏ అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు? మనోబుద్ధుల అనుభవంలోకి తెచ్చుకొని ఈ మనోబుద్ధిని ఈ ప్రపంచ అనుభవాలన్నీ పొందుతుంది కదా. వాడి ఇట్లా వీడి ఇట్లా అంటే వాడి రూపం వీడి రూపం అవన్నీ అనుకోకుండా ఈ బ్రహ్మత్వాన్ని ఎప్పుడు అనుకుంటుందో ఆ బ్రహ్మరూపాన్ని పొందింది. కాబట్టి ఈ బ్రహ్మం నా స్వరూపం, ఇటువంటి బ్రహ్మం నేను, ఇటువంటి
పరమాత్మ నా స్వరూపము అని వాడికి వాడి మనస్సు చేతనే వాడి బుద్ధిలోనే ఆ పరమాత్మ ప్రతిబింబించి వాడి చేతనే వాడికి తెలియబడుతూ ఉంది. ఆ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు తన యందున్న బ్రహ్మాన్ని తానే విచారించి తానే తెలుసుకొని తన మనస్సులోకి బుద్ధిలోకి తెలుసుకొని ఆ బ్రహ్మమే నేను అని ఇంకా ఇతరాన్ని దేన్ని భావించకుండా ఆ బ్రహ్మ మాత్రంగా నిలబడి అనుభవం చేసుకుంటూ ఉంటాడు జ్ఞాని అయినటువంటి వాడు. ఆ పరమాత్మ యందు వస్తు గ్రహణము కాని పోనీలు ఇంతవరకు ఇంకా 2 నిమిషాలు మనమే